Welcome to Blossom Buds Spoken English class. Spoken English class 13. తప్ప unless. Unless అనగా if not అని అర్థం. అంటే ఒక పని జరిగితే తప్ప మరో పని జరగదని, లేదా ఒక పని చెయ్యకపోతే మరొక పని జరుగుతుందని ఇలా తెలియజేసినప్పుడు అన్లెస్ వాడుతాము. అన్లెస్ కూడా ఇఫ్ లాగే సబార్డినేటింగ్ క్లాజ్. ఇది ప్రతిసారి కూడా మెయిన్ క్లాజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కడైతే షరతు ఉంటుందో ఆ క్లాజ్కే మనము అన్లెస్ను వాడాలి. అయితే ఈ అన్లెస్తో వాడేటప్పుడు ఆ స్ట్రక్చర్ ఎలా ఉందో ఒకసారి మనం గమనిద్దాం. ఇక్కడ మనం బాక్స్లో మధ్యలో ఇచ్చినటువంటి స్ట్రక్చర్ని చూద్దాం. అన్లెస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ O, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆబ్లిక్ షల్ ప్లస్ వర్బ్ ప్లస్ O. అంటే మెయిన్ క్లాసులో తప్పనిసరిగా విల్ కానీ షల్ కానీ వస్తుంది. ఉదాహరణకు, ఆమె బాగా పాడితే తప్ప బహుమతి గెలుచుకోదు. దాని ఆ స్ట్రక్చర్ ప్రకారం మనము ట్రాన్స్లేషన్ చేస్తే, అన్లెస్ షీ సింగ్స్ వెల్ షీ విల్ నాట్ విన్ ద ప్రైజ్. అలాగే రెండవది, వారు బాగా ఆడితే తప్ప మ్యాచ్ గెలవరు. అన్లెస్ దే ప్లే వెల్ దే విల్ నాట్ విన్ ద మ్యాచ్. మూడవది, నీవు బాగా చదవకపోతే పరీక్షలో ఫెయిల్ అవుతావు. అన్లెస్ యు స్టడీ వెల్ యూ విల్ ఫెయిల్ ఇన్ ది ఎగ్జామ్స్. నాలుగవది, అతడు ప్రార్థన చేయకపోతే భోజనం చేయడు. అన్లెస్ హీ ప్రేజ్ టు గాడ్ హీ విల్ నాట్ టేక్ మీల్స్. ఐదవది, నేను చదివితే తప్ప నిద్రపోను. అన్లెస్ ఐ రీడ్ లేదా స్టడీ. అన్లెస్ ఐ స్టడీ ఐ వోంట్ స్లీప్. సో ఈ విధంగా మనము అన్లెస్ వాడి 5 వాక్యాలు ఎగ్జాంపుల్లో మార్చాము. ఇప్పుడు మనం 5 వాక్యాలను ఇంగ్లీష్లోకి ఎలా అనువదించాలో చూసాం కదా. మరి ఇప్పుడు ఎక్సర్సైజ్ అంటే 10 వాక్యాలు నేను ఇస్తాను, వాటిని ఇంగ్లీష్లోనికి అనువదించండి. అనువదించి వాటిని నాకు పోస్ట్ చేయండి. తప్పులు ఏమైనా ఉంటే నేను తెలియజేస్తాను. మన యూట్యూబ్ ఛానల్కు 850 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదములు. త్వరలోనే మన యూట్యూబ్ ఛానల్కు 1000 సబ్స్క్రైబర్స్ పూర్తి అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు.